ఓం తత్సతు శ్రీ గురుభ్యో నమః. నిన్ను నువ్వు పొగడుకుంటే ఉన్న పుణ్యం కాస్త హరించుకుపోతుంది అంటున్నాడు క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతక వాంగ్మయం ద్వారా. నస్వయం సంస్తుతి పదైర్గ్లానిం గుణగణం నయేత్ స్వగుణ స్తుతివాదేన యయాతి రపతద్ దివః. ఈ శ్లోకరాజమునకు ఛందోబద్ధమైన తెలుగు పద్యానువాదం గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు ఈ విధంగా అందించారు. తన్నుదాను బగడుకొన్న లౌల్యమ్ముతో గుణములకు హాని తగదు కోర్ప, తన్నుదాను బొగడుకొన్నవాడు యయాతి భువిని బడడ వేగ దివిని వీడి. ఉన్న సుగుణాలను ఇతరులు తెలుసుకొని ప్రశంసించాలి, అంతేగాని ఎవరికి వారే నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అని చెప్పుకున్నందువల్ల పుణ్యములన్నీ కూడా హరాయించుకుపోతాయి. యయాతి మహారాజు మరణానంతరం స్వర్గానికి వెళ్లి ఇంద్రుడు అడిగిన ప్రశ్నకు తాను ఏ మహారాజు ఏ మహర్షి చేయని పుణ్యం చేశాను అని చెప్పడంతో గొప్ప రాజులను మహర్షులను అవమానించిన పాపంతో యయాతి స్వర్గం నుంచి భూమి మీదకు పడవలసి వచ్చింది. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.